ఇవాల్టి రోజు కూడా మరింత మహిమాన్వితమైన సుజ్ఞానం ఉపదేశించబడుతుంది. అలాంటి మహిమాన్వితమైన సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని శాశ్వతంగా మానవత్వానికి స్వస్తి పలికి పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వాలని, మీలో అనాగ్రహణీయంగా మిగిలిపోయిన దివ్య సౌరభాలని ఆగ్రహించాలన్న కృత నిశ్చయానికి మరొకసారి అభినందిస్తూ స్వాగతం. శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి శుభస్వాగతం. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. జయోస్తు. సో నిన్న ముఖ్యంగా తండ్రి అన్ని జన్మలు అంటే పరిపూర్ణత్వం, సంపూర్ణత్వం సిద్ధించుకోవటం గురించి చెప్తూ అన్ని పాత్రలు పోషించాలి కదా, అన్ని జన్మలు రాజుగా, పేదగా, నిరుపేదగా, అప్పుడే కదా సంపూర్ణత్వం వచ్చేది అని ఉపదేశించారు. దాని అంతరార్థం మీరు అన్ని పాత్రలు పోషించాలని కాదు, ఇంకో నేను అన్నీ చేశానో లేదో ఇంకొక 5,000 6,000 మిగిలిపోయాను కాదు. ఈ పాత్ర నిజం కాదు అని తెలుసుకోవటం ఒక ఎత్తు, ఏ పాత్ర మీద ఏహ్య భావం లేకపోవటం మరొక ఎత్తు. అదే ఆయన చెప్పడానికి. నెససరీగా అన్ని పాత్రలు వేయాలనేది కాదు, ఇట్ ఈస్ ఏదో ఇన్విటబుల్గా వేయాలనేది కాదు. ఈ పాత్ర నిజం, ఏ పాత్ర నిజం కాదని తెలియటం ఒక ఎత్తు, పరిపూర్ణత్వం, సంపూర్ణత్వం సిద్ధించుకోవాలంటే జన్మరాహిత్యం గురించి చెప్తున్నారు ఆయన. జన్మరాహిత్యంలో అన్ని పాత్రలు పోషించాలి అని ఉపదేశించారు. కానీ దాని అంతరార్థాన్ని చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ నెససరీ ఫర్ యూ టు ఇన్కార్పొరేట్ ఇంటూ ఆల్ ది క్యారెక్టర్స్. నేను దొంగ క్యారెక్టర్ వేయలేదు సార్ ఇంకా నేను అనే ఎక్కల్లా, వ్యభిచార పాత్ర ఇంకా వేయలేదు సార్ అనే ఎక్కల్లా. అట్లా కాదు దాని అర్థం, అది కాదు. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ మొదటిగా ఈ పాత్ర నిజం కాదన్న స్ఫురణ కలగాలి. రెండోది, నిజం కాదని తెలిసినప్పుడు ఎంత దుర్మార్గమైన పాత్ర అయినా నిజం కాదని తెలియాలి. అన్ని పాత్రల మీద అభిప్రాయం ఏర్పడితే నువ్వు అన్ని పాత్రలు పోషించినట్టే. అంతేగాని లిటరల్గా నువ్వు అన్ని పాత్రలు భౌతికంగా వెయ్యాలని మాత్రం ఏ ఆంక్ష లేదు. దట్స్ ద థింగ్. Yesterday, the beautiful grandest master teacher Ram has advised us, has suggested us, he has taught us the mystical knowledge about coming out of the clutches of the cycle of reincarnation on a permanent basis. He has uttered that we should take all the incarnations. We should take all the incarnations. We must be a grandest fair person as well as the worst person. The violence and non-violence, all the characters, the king and the beggar. The insight of that beautiful teaching is, it is not necessary for you to incorporate into all the characters which are available on this earth planet. The insight of that teaching is, number one, you have got to realize none of the characters is really real. Number two, the character of the character is not going to decide your divinity. The character of the character is not going to decide your divinity. Number three, when you have sufficiently realized that the character itself is not real, it applies to all the characters. It might be good or it might be bad. It might be king or it might be a poverty. So once you have realized that all the characters are equivalently null and void, they do not have any divinity, the iota of truth is not there in the character. On that state, in that realization, you come out of the clutches of the cycle of reincarnation. That is what is the teaching taught by Rama on the other day. తర్వాత
జన్మ, శరీరం ఎలా స్పందించాలనే దాని గురించి చెప్పారు. సో ఆధ్యాత్మికతలోకి వచ్చిన వాడికి శరీరం లింగ వ్యవస్థ రూపాన్న కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటుంది. తాను స్త్రీ అయితే సహజంగా స్త్రీకి వచ్చే ఇబ్బందులు, తాను పురుషుడైతే సహజంగా పురుషదేహ మాధ్యమానికి వచ్చే ఇబ్బందులు, కాలగమనంలో వయోభారానికి లోనైనప్పుడు వయస్సు రీత్యా వచ్చే ఇబ్బందులు, తర్వాత జెనెటికల్గా అంటే పారపర్యంగా వచ్చే శరీర పారపర్యంగా వచ్చే కొన్ని అనారోగ్యాలు. వీటన్నిటికీ తండ్రి చెప్పిన పదాలను పక్కన పెడితే ఆయన చెప్తుంది పంతం పట్టాలన్నారు. ఆయన చెప్తుంది ఒక్క శరీర రుగ్మతలకి కాదు, ఆర్థికమైన సంక్షోభానికైనా పంతం పట్టాలి. గురువులో లేకపోతే నీ గురువు మీదో బాధ్యత నీ తండ్రి మీదో లేకపోతే ఇంకెవరి మీదో వేయకూడదు. ఇంకెవరు దేవుడి మీదో గురువు రామ్తా పరిచయం అయ్యారు కాబట్టి రామ్తా మీదో వేయకూడదు. పంతం పట్టాలి, పట్టుదల పట్టాలి, ఆ పర్జర్వెన్స్ కావాలి. మీరు ఆ పట్టుదల గెలుపు. జీసస్ క్రైస్ట్ ఏమీ భౌతికంగా గెలవలా, కానీ పంతం గెలిచింది జీసస్ క్రైస్ట్, ఆ పట్టుదల గెలిచింది జీసస్ క్రైస్ట్. ఆ లొంగని తనం ఉందే, నేను దైవాన్ని అయి ఉన్నప్పుడు నా కోసం నేను పరినిర్మించుకున్న ఈ దేహం అయినప్పుడు దేహానికి ఆ ఛాయనిచ్చింది నేను, దేహానికి ఆ స్థూల ధర్మాలను ఇచ్చింది నేను, దేహానికి ఆ మస్తిష్క కణజాలాల సముదాయాన్ని ప్రసాదించింది నేను. నన్ను నేను అభివ్యక్తీకరించుకోవటానికి అభివ్యక్తీకరించిన ఈ శరీరంకి నేను లేకపోతే ఈ శరీరం జీవించదు కదా, నేను సృష్టించకపోతే ఈ శరీరం పుట్టుండేది కాదు కదా. మరి అలాంటప్పుడు ఈ శరీరం యొక్క దిశని నిర్ణయించాల్సింది ఎవరు? శరీరంగా పిలువబడుతున్న పరిమితాల్లో ఇరుక్కుపోవడానికి నేను రాలేదు. శరీరంగా పిలువబడుతున్న పరిమితాల్లో ఇరుక్కుపోవడానికి నేను రాలేదు. నా ఆజ్ఞానుసారం శరీరం ఉండాలి, కానీ శరీరం ప్రకారం నేను ఉండకూడదు. మొత్తం భౌతికతకు అంతా వర్తిస్తుంది. అది ఒక అనారోగ్యాలకే కాదు, దేనికైనా వర్తిస్తుంది. అది మీ పంతం, అది మీ పట్టుదల, దాని మీద ఆధారపడుతుంది. You are held together by God. What allows all the molecular and cellular structures of your body to cling together is the love of the grand and magnificent thought that God truly is. Without thought, your body would not exist, matter would not exist, nothing would exist, for thought is the creator and supportive element of all life. You are held together by God. What allows all the molecular and cellular structures of your body to cling together is the love of God and the magnificent thought that God truly is. Without thought, your body would not exist. Only the matter would exist. Without thought, your body would not exist. Matter would not exist. Nothing would exist, for thought is the creator and supportive element of all life. You are held together by God. What allows all the molecular and cellular structures of your body to cling together is the love of the grand and magnificent thought that God truly is. Without thought, your body would not exist. Matter would not exist. Nothing would exist. For the thought is the creator and supportive element of all life. Thought. విశ్వంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత సహజ సిద్ధంగానే ఉపస్థితమై ఉంటుంది. ఆ ప్రతి ప్రత్యేకతకి కృష్ణ శక్తి కూడా తత్వతగానే ఉపస్థితమై ఉంటుంది. కృష్ణ శక్తి అనగా దివ్య ప్రసారాలని ఆకర్షించే శక్తి. నిజానికి థాట్ అన్న సుశబ్దాన్ని సందర్భోచితంగా వర్ణించాలంటే దివ్య ప్రసారాలుగా అభివర్ణించవచ్చు. విశ్వం ఎంత విశాలంగా ఉన్నా విశ్వంలోని ప్రతి అంశము
ఒకదానికి మరొకటి ఎంత సుదూరాలలో ఉన్న ప్రతి అంశం దివ్యమానసంగా పిలువబడుతున్న కేంద్రంతో ఈ దివ్య ప్రసారాల ద్వారానే అనుసంధానమై ఉంటుంది. వివేకామృత భాష్యభూషితం. థాట్ విశ్వంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత సహజ సిద్ధంగానే ఉపస్థితమై ఉంటుంది. ప్రతి ప్రత్యేకతకి కృష్ణశక్తి కూడా తత్వతః ఉపస్థితమై ఉంటుంది. కృష్ణశక్తి అనగా దివ్య ప్రసారాలని ఆకర్షించే శక్తి. సో కృష్ణ అంటే అట్రాక్ట్ చేయగలరు. కృష్ణ అంటే వర్డ్కి ఏంటి అర్థం? ఆకర్షించగలగడం. కృష్ణ చైతన్యం అంటే ఆకర్షించగలిగే చైతన్యం. రైట్. నిజానికి థాట్ అన్న సుశబ్దాన్ని సందర్భోచితంగా వర్ణించాలంటే దివ్య ప్రసారాలుగా అభివర్ణించవచ్చు. విశ్వం నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళు థాట్ అన్న పదాన్ని మీరు ఆలోచన శక్తి అనక్కల్లా. ఇక్కడ కొన్నిసార్లు అంటే అనొచ్చు, కానీ ఇక్కడ దివ్య ప్రసారాలు. ఏంటది? దివ్య ప్రసారాలు. మళ్ళీ మొదటి నుంచి చదువమ్మా. థాట్ విశ్వంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత సహజ సిద్ధంగానే ఉపస్థితమై ఉంటుంది. విశ్వంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత సహజ సిద్ధంగానే ఉపస్థితమై ఉంటుంది. ప్రతి ప్రత్యేకతకి కృష్ణశక్తి కూడా తత్వతః ఉపస్థితమై ఉంటుంది. కృష్ణశక్తి అనగా దివ్య ప్రసారాలని ఆకర్షించే శక్తి. నిజానికి థాట్ అన్న సుశబ్దాన్ని సందర్భోచితంగా వర్ణించాలంటే దివ్య ప్రసారాలుగా అభివర్ణించవచ్చు. విశ్వం ఎంత విశాలంగా ఉన్నా విశ్వంలోని ప్రతి అంశము ఒకదానికి మరొకటి ఎంత సుదూరాలలో ఉన్నా ప్రతి అంశం దివ్య మానసంగా పిలువబడుతున్న కేంద్రంతో ఈ దివ్య ప్రసారాల ద్వారానే అనుసంధానమై ఉంటుంది. నెక్స్ట్ పేర మరింత వివరంగా వివరించాలంటే ప్రతి అంశము తన అస్తిత్వాన్ని పరిసరాల ద్వారా తాను సేకరించిన సమాచారాన్ని ఈ దివ్య ప్రసారాల ద్వారానే దివ్యమానసంగా పిలువబడుతున్న కేంద్రానికి అందిస్తుంది. అదే రీతిలో దివ్య మానసం నుండి ప్రసరింపబడుతున్న దివ్య ప్రసారాలని అందుకుని తన వైపుకి ఆకర్షించుకుని ఆ ప్రసారంలోని జ్ఞానంతో పరిపుష్టమవుతుంది. ఎప్పుడు జ్ఞాన ప్రదాత దివ్యమానసమే. సరిగ్గా ఈ దివ్యమానసానికి విశ్వంలోని ప్రతి అంశానికి మధ్య జరిగే అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే ఈ ధోరణినే గురువరేణ్యుడైన రామ్తా దివ్య ప్రసారాలుగా అభివర్ణించడం జరిగింది. వివేకామృత భాష్యభూషితం. థాట్ విశ్వంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత సహజ సిద్ధంగానే ఉపస్థితమై ఉంటుంది. ప్రతి ప్రత్యేకత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ ఎండోడ్ విత్ ఏ యూనిక్నెస్. థాట్ విశ్వంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత సహజ సిద్ధంగానే ఉపస్థితమై ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎంటిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంటిటీ which is celebrating the existence is endowed with a beautiful uniqueness. Each individual entity or each element which is the part and parcel of the existence is endowed with a phenomenon called uniqueness. Yes. ప్రతి ప్రత్యేకతకి కృష్ణశక్తి కూడా తత్వతః ఉపస్థితమై ఉంటుంది. And surprisingly, every uniqueness is also endowed with a beautiful phenomenon called as Krishna Chaitanyam. కృష్ణ శక్తి అనగా దివ్య ప్రసారాలని ఆకర్షించే శక్తి. అది. So Krishna Chaitanyam or Krishna Shakti can be rightly understood as the magnetic power with which it can attract the thoughts delivered from Divya Manasam. With which it can attract the thoughts delivered from the Divya Manasam. నిజానికి
థాట్ అన్న సుశబ్దాన్ని సందర్భోచితంగా వర్ణించాలంటే దివ్య ప్రసారాలుగా అభివర్ణించవచ్చు. సో థాట్ కెన్ బి రైట్లీ explained as divine communication. It can be rightly explained as, the right term to explain the thought can be the divine communication. It can be explained as what? The divine communication. విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశ్వంలోని ప్రతి అంశం ఒకదానికి మరొకటి ఎంత సుదూరాలలో ఉన్నా, ప్రతి అంశం దివ్యమానసంగా పిలువబడుతున్న కేంద్రంతో ఈ దివ్య ప్రసారాల ద్వారానే అనుసంధానమై ఉంటుంది. The beauty is, the universe, you know how grand the universe is, how big the universe is. There are innumerable elements which are part and parcel of the universe, which are far away, physically far away from each other. Kada? But the beauty is, this divine communication plays a predominant role in unifying them always, unifying with one another always. This divine communication plays a predominant role in unifying all the uniquenesses of the universe. That's it. మరింత వివరంగా వివరించాలంటే ప్రతి అంశము తన అస్తిత్వాన్ని పరిసరాల ద్వారా తాను సేకరించిన సమాచారాన్ని ఈ దివ్య ప్రసారాల ద్వారానే దివ్య మానసంగా పిలువబడుతున్న కేంద్రానికి అందిస్తుంది. So each and every element of the universe communicates its existence, communicates about the surroundings of its existence through this beautiful channel called divine communication. ప్రసారాలను తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో డివైన్ కమ్యూనికేషన్. అదే రీతిలో దివ్యమానసం నుండి ప్రసరింపబడుతున్న దివ్య ప్రసారాలని తన వైపుకి ఆకర్షించుకొని అందుకొని ఆ ప్రసారంలోని జ్ఞానంతో పరిపుష్టమవుతుంది. With this communication, the modus operandi called divine communication, one side it communicates everything about its information, and at the same time it attracts and incorporates all the communication of the universe only through this divine communication methodology. Yes. ఎప్పుడు జ్ఞాన ప్రదాత దివ్య మానసమే. So always the so-called divya manasam, the mind of God, showers knowledge. It is always the giver of knowledge. సరిగ్గా ఈ దివ్య మానసానికి విశ్వంలోని ప్రతి అంశానికి మధ్య జరిగే అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే ఈ ధోరణిని గురువరేణ్యుడైన రామ్తా దివ్య ప్రసారాలుగా అభివర్ణించడం జరిగింది. Exactly this divine this specific methodology with which everything is in touch with everything, everything is in contact with everything. This specific methodology is termed by grandest master teacher Ram as thought. This divine communication system is called as thought. That is why I advise you to understand this as divine communication in English. In Telugu, the appropriate term can be దివ్య ప్రసారాలు. సో మనం కేంద్రం నుంచి విడిపోలా, దివ్యమానసం సెంటర్లో ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. దివ్యమానసం సెంటర్లో ఉంటుందనుకుంటే మొత్తం పోయినట్టే. ఇప్పుడు మనం అమలాపురం నుంచి ఆమదాల వరుసకి అమెరికా నుంచి రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ఎట్లా? అమలాపురంలో సెంటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆమదాల వరుసలో సెంటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదనంగా అమలాపురం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదనంగా ఆమదాల వరుస ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో సెంటర్ కోసం సెంటర్కి వెళ్ళక్కర్లా, సెంటర్కి సంబంధించిన వ్యవస్థ బ్రాంచ్లోనే ఉంటుంది, అంతేనా? సో దివ్యమానసం అనేది బాహ్యంలో లేదు, పుట్టినింటి నుండి మనం తీసుకొచ్చింది దివ్యమానసం. ఓకేనా?
ఆ కమ్యూనికేషన్ వ్యవస్థని నాకు తెలిసి ఇప్పుడు ఇది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనే దాన్ని థాట్ అంటారు. కెన్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ దిస్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్? కెన్ సమ్వన్ రీడ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చదవండి. ఎందుకంటే థాట్ అనేది వేరే దానికి కూడా వాడుతుంటాం కాబట్టి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. థాట్ అనగానే మన బ్రెయిన్లోంచి మనం కూర్చున్నాడు వెన్నుముకని స్ట్రైట్గా పెట్టుకుని అది అనుకుంటాం. అది కాదు. ఎస్, వివేకామృత భాష్యభూషితం. థాట్ థాట్ థాట్. విశ్వంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత సహజ సిద్ధంగానే ఉపస్థితమై ఉంటుంది. ప్రతి ప్రత్యేకతకి కృష్ణ శక్తి కూడా తత్వతః ఉపస్థితమై ఉంటుంది. కృష్ణ అనేటప్పటికి ఇంకా మీకు అట్రాక్ట్, దాట్ విచ్ అట్రాక్ట్స్ ఈస్ కాల్డ్ as కృష్ణ సాంస్క్రిట్లో. ఎస్, కృష్ణ శక్తి అనగా దివ్య ప్రసారాల్ని ఆకర్షించే శక్తి. నిజానికి థాట్ అన్న సుశబ్దాన్ని సందర్భోచితంగా వర్ణించాలంటే దివ్య ప్రసారాలుగా అభివర్ణించవచ్చు. విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశ్వంలోని ప్రతి అంశము ఒకదానికి మరొకటి ఎంత సుదూరాల్లో ఉన్నా, ప్రతి అంశం దివ్యమానసంగా పిలువబడుతున్న కేంద్రంతో ఈ దివ్య ప్రసారాల ద్వారానే అనుసంధానమై ఉంటుంది. మరింత వివరంగా వివరించాలంటే ప్రతి అంశము తన అస్తిత్వాన్ని, పరిసరాల ద్వారా తాను సేకరించిన సమాచారాన్ని ఈ దివ్య ప్రసారాల ద్వారానే దివ్యమానసంగా పిలువబడుతున్న కేంద్రానికి అందిస్తుంది. అదే రీతిలో దివ్యమానసం నుండి ప్రసరింపబడుతున్న దివ్య ప్రసారాల్ని తన వైపుకి ఆకర్షించుకుని అందుకుని ఆ ప్రసారంలోని జ్ఞానంతో పరిపుష్టం అవుతుంది. ఎప్పుడు జ్ఞానప్రదాత దివ్యమానసమే. సరిగ్గా ఈ దివ్యమానసానికి విశ్వంలోని ప్రతి అంశానికి మధ్య జరిగే అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే ఈ ధోరణినే గురువరేణ్యుడే అయిన రామ్తా దివ్య ప్రసారాలుగా అభివర్ణించడం జరిగింది. రైట్. సో if you are smart enough, we can conclude with one simple sentence in English. The grandest master teacher, the beautiful lover of humanity, Ramtha, wants to make us realize that there is a beautiful, subtle communication system which unifies every uniqueness with the universalness. I am concluding this. Record చేసుకోండి. So if you analyze the teachings of the beautiful master teacher, the scholarly being, the lover of humanity, the Ramtha, we can come to this type of conclusions. That Ramtha wants entire humanity to realize that there is a beautiful, subtle communication system which unifies every uniqueness with the universalness. Which unifies every uniqueness with the universalness. And every uniqueness communicates everything about itself to the universalness. And at the same time, it incorporates into itself the information given by the universalness. This beautiful specific methodology is termed as thought, process of thought. If you could understand this, it indirectly helps you to come out of the clutches of time, distance and space. It indirectly helps you to come out of the clutches of time, distance and space. If you could understand this, the insight of these beautiful teachings, it will be a weapon to attack your personality. Because you are never left alone. You are never left alone as an orphan. You are always, though you are far away, but you are still connected to the universalness. This
is the synopsis of this beautiful teachings. That's it. And the grandest thing is, the beautiful Ram has defined this communication system. He has termed this specific methodology, this subtle communication system, as God. This system itself is God. This divine communication itself is divine, itself is God. It is also the replica which speaks that we are never divided. Everything is unified with everything always. It teaches the beautiful oneness. It appears as if the one has divided into several. Never the one has divided into several. The oneness has projected itself into several, and the several is always glued with all others with this beautiful divine communication. That's it. Now we can know. దీన్ని ఆంధ్రీకరించి చెప్తున్నా. మనిషిని ప్రేమించే ప్రేమికుడు ఒకడు ఉన్నాడంట. అతడికి మనిషి అంటే వల్లమానిన అభిమానం అంట. మనిషి పొగరుని కూడా అతడు సొగసుగానే దర్శిస్తాడంట. మదించిపోయిన మానవత్వాన్ని కూడా మన్నించగలిగే మనస్సు కలిగిన రాముడు ఒక ఆయన ఉన్నాడంట. మదించిపోయిన మానవత్వాన్ని కూడా క్షమించగలిగే మనస్సున్న రాముడు ఒక ఆయన ఉన్నాడంట. అతడికి మనిషి అంటే ఇష్టమంట. అతడి దృష్టిలో అత్యంత దుర్మార్గమైన మానవుడు కూడా, రాక్షస క్రీడలకు అలవాటు పడిపోయి సరదా కోసం హత్యలు చేసేవాళ్ళన్నా కూడా అతడికి ప్రేమే 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 ప్రేమే. ఆ ప్రేమికుడు తన ప్రేమనంతా అందించాలని సుదీర్ఘకాలంగా వేచి చూశారంట. ఎందుకు వేచి చూశారంటే, అన్ని వేల సంవత్సరాలు ఎందుకు ఆయన ఎదురు చూశారంటే, ఓవర్ షాడో చేయటం ఇష్టం లేదు కనుక, బొమ్మరిల్లు డాడీగా మారటం ఇష్టం లేదు కనుక, నీకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేయనిచ్చారు ఆయన. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన మనకి అందుబాటులోకి వచ్చారు. అతడు యావత్ మానవాళికి ఒక అత్యంత అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. విశ్వం ఎంత విశాలంగా ఉన్నా, విశాలమైన విశ్వంలో ఎన్ని విశ్వాలున్నా, అంటే సృష్టి ఎంత విశాలంగా ఉన్నా, విశాలమైన సృష్టిలో ఎన్ని విశ్వాలున్నా, ఒక్కొక్క విశ్వంలో ఎన్ని ప్రత్యేకతలున్నా, ఏ ఒక్కటి ఎప్పుడు అనాథగా మిగిలిపోలేదు, విసిరివేయబడలేదు. ప్రతి ప్రత్యేకత తన ప్రత్యేకతలో తానుంటుంది. ప్రతి ప్రత్యేకత ప్రతి క్షణం మరో ప్రత్యేకతతో అనుసంధానమయ్యే ఉంటుంది. ఈ విశ్వంతో అనుసంధానం చేస్తున్న ప్రతి ప్రత్యేకతని, విశ్వంతో అనుసంధానం చేస్తున్న వ్యవస్థని తండ్రి థాట్గా, రామసతుడు దివ్య ప్రసారాలుగా అభివర్ణించడం జరిగింది. ఈ వ్యవస్థ, ఈ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ అనునిత్యం అప్రతిహతంగా సాగుతూ ఉంటుంది. దాన్ని జీవితం అంటారు. దాన్ని ఏమంటారు? జీవితం. ఈ దివ్య ప్రసారాలు అనే వ్యవస్థ అత్యంత సూక్ష్మంగా జరుగుతుంది. ఇది అత్యంత నిగూఢమైన జ్ఞానం. నిజానికి శ్రీకృష్ణుడు మణులన్నిటినీ మాల వలె ఒకదానితో ఒకటి నేను కూరుస్తున్నానన్నారే, 7th చాప్టర్ ఎక్కడో ఒకసారి చూడు. ఎగ్జాక్ట్గా అది డివైన్ కమ్యూనికేషన్. సో ఇది అర్థమైతే, దీని రుచిని మనం చూడగలిగితే, ఈ ఈ ఈ ఉపదేశం యొక్క రుచిని మనం చూడగలిగితే, ఈ ఉపదేశం యొక్క రుచిని చూడగలిగితే నిక్కమైన ఏకత్వమే ఉన్నదని, ఎక్కడా విభజన జరగలేదని, ఏకమే అనేకంలా తనని తాను అభివ్యక్తీకరించుకుంటూ ఉన్నదని, ఏకం అనేకంగా రూపాంతరం చెందినప్పటికీ అనేకంలో ఉన్న ఏకమే దివ్యమానసం అని, ఏకం అనేకంగా రూపాంతరం చెందినప్పటికీ అనేకంలో ఉన్న ఏకమే ఆ హృదయస్థానమే దివ్యమానసం అని,
ఈ దివ్యమానసానికి, ఈ అనేకంగా మారిన అనేకానికి అనుక్షణం ఒక నిగూఢమైన సాంకేతికత వలన ఒకదానితో మరొకటి అనుసంధానం అయ్యే ఉంటుందని అర్థమవుతుంది. ఇది అర్థమైనప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఎవరికి ఉండదు. నేను ఒంటరిగా ఉన్నాను అనేది ఉండదు. నేను నా ఏకాంతంలో నేనుంటూ విశ్వంతో అనుసంధానం అయ్యే ఉన్నానని తెలుస్తుంది. ఇది అర్థమవుతున్న కొద్దీ అసురుడు దాడి తగ్గుతూ ఉంటుంది. ఇది అర్థమవుతున్న కొద్దీ అసురుడు దాడి తగ్గుతూ ఉంటుంది. ఇది అర్థమవుతున్న కొద్దీ జ్ఞానం మీ మస్తిష్క కణజాలంలో అనుష్ఠానం కొద్దీ అంతకుముందు లేని, దర్శించలేని వాటిని కొన్నిటిని మీరు, అంతకుముందు పసిగట్టలేకపోయిన వాటిని కొన్నిటిని మీరు పసిగట్టగలుగుతారు. ఎర్లియర్ you might not be able to figure out some mystical things which are happening in your brain, in your inner. Now with this beautiful knowledge, it will allow you to figure out some mystical things which are happening in your brain or your inner. You will be able to figure out some miraculous performances which are happening within you. This is my explanation towards this. Just ఇది వచ్చేస్తే ఇంక తీయటమేం లేదు, ఇంక ఇది ఈజీగా తీసేయచ్చు. చదువు. You are held together by God. What allows all the molecular and cellular structures of your body to cling together is the love of the grand and magnificent thought that God truly is. Without thought, your body would not exist. Matter would not exist. Nothing would exist. For thought is the creator and supportive element of all life. Thank you. Please clap for him. రాసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం చేసింది కాబట్టి ఇంకా ఈజీ అయిపోద్ది. దీని చిక్కు అంటే మూల సిద్ధాంతం తెలిసిపోయింది కాబట్టి. యు ఆర్ హెల్డ్ టుగెదర్ బై గాడ్. యు ఆర్ హెల్డ్ టుగెదర్ బై గాడ్. అది రాసుకోండి. యు ఆర్ హెల్డ్ టుగెదర్ బై గాడ్. ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు గాడ్గా వికసించలేరు, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇంగ్లీష్ రాదనుకో, ఇంగ్లీష్ వచ్చినట్టుగా ఏదో ఒకటి రాయొద్దు, రాయటానికి ట్రై చేయొద్దు. ఇంగ్లీష్ అనేది ఒక భాష. అది మీ ఎదుగుదలకు కానీ మీ పరిణితికి కానీ ఏం కొలమానం కాదు. జర్మనీ నీకు వచ్చు నాకు రాదు, అదొక భాష. దానిదేమి అదేం తక్కువ, అదేమి కొలమానం ఏం కాదు. మీకు రాకపోతే రాదు, అంతే. హాయిగా తీసుకుని మీరు కాలు వేసుకుని కూర్చోండి. ఎస్, you are held together by God. ఇక్కడ ఆ వ్యవస్థనే గాడ్గా అభివర్ణించారు. సర్వస్వాన్ని సర్వస్వంతో సర్వవేళలు అనుసంధానం చేయగలిగే అనుసంధానకర్తని శ్రీరాముడు, ఆ నిర్దిష్టమైన శంకరాభరణాన్ని శ్రీరాముడు దైవంగా అభివర్ణించారు. సర్వస్వాన్ని సర్వస్వంతో సర్వవేళలు ఐక్యం చేయగలిగే అనుసంధానకర్త దైవమే. ఎలా? మనందరిలో ఎన్ని వైరూప్యాలున్నా ఎక్కడా ఒకరికి లింగ వ్యవస్థలో కానీ ఆర్థికమైన స్థితిగతుల్లో కానీ ఎక్కడ పోలిక పొంతన లేకపోయినా ఇన్ని వైరూప్యాల మధ్య మనలో ఉన్న సారూప్యం ఒక్కటే. మనందరం ఒక్క మాతృక నుంచే, ఒక్క మూలం నుంచే ఏకకాలంలోనే ఆవిర్భవించాం. కాబట్టి ఇన్ని ప్రత్యేకతల నడుమ ఇన్ని వైరూప్యాల నడుమ ఉన్న సారూప్యం మన మూలము, గర్భము. అందరం ఒక్క దైవం నుంచే ఆవిష్కృతమయ్యాం. తర్వాత అందరిలో ఇప్పటికీ ఎప్పటికీ ఆ దైవం, ఆ వ్యవస్థ కేంద్రం, ఆ ఓంకారం అనేది కొనసాగుతూనే ఉన్నది. సో ప్రతి ప్రత్యేకతని మరో ప్రత్యేకతతో అనునిత్యం అనుసంధానం చేయగలిగే ఇది దైవం. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈజీ. ద మోస్ట్ కామన్ ఇన్ అన్కామన్ ఈజ్ గాడ్. ద మోస్ట్ కామన్ ఇన్ అన్కామన్ ఈజ్ గాడ్. సో గాడ్ అనేటప్పటికి అక్కడ అందరిలో ఉంది. అది ఆ గాడ్ లేకపోతే యూనిక్నెస్ లేదు కదా. ఆ గాడ్ లేకపోతే యూనిక్నెస్ లేదు. ఆ యూనిక్నెస్సే గాడ్. సో ద మోస్ట్ కామన్ ఇన్ అన్కామన్ ఈజ్ గాడ్.
అది ఇక్కడ మొట్టమొదటి వాక్యానికి నా విశ్లేషణ. రెండోది, ఇక్కడ అంత చిక్కుముడిని, అంత అర్థం కానటువంటి మనిషి మేధో సంపత్తికి అర్థం కానటువంటి చిక్కుముడిని తండ్రి చాలా సరళంగా చెప్పారు, సరళంగా చెప్పడానికి ప్రయత్నించారు. నీ దేహంలో కిడ్నీగా పిలువబడుతున్న ఆ వ్యవస్థకి, లివర్గా పిలువబడుతున్న మరో వ్యవస్థకి సంబంధం లేదు. గుండెకి, కళ్ళకి, కాళ్ళకి సంబంధం లేదు. సో నీ దేహం పెద్ద నిదర్శనం. అనేక అంగాలు ఉన్నాయి, అనేక అవయవాలు ఉన్నాయి. ప్రతి అంగానికి, ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకత, విశిష్టత ఉంది. దానికి ఏ ఒక్కదానికి మరొకదానికి ఏ పోలిక పొంతన అసలు లేదు, ఏ పోలిక పొంతన లేదు. కానీ ఆ మాతృక మూలమన్న ఆత్మ చైతన్యం గారు ఉపసంహరించుకుంటే అన్నీ తమ విద్యుత్ ధర్మాలని కోల్పోతాయా, కోల్పోవా? సో నేను వివేక్ శరీరం అనే ఒకే ఒక్క నినాదం వాటన్నిటిని కలిపి ఉంచుతాను. నేను వివేక్ శరీరం అనే ఒక నినాదం కలిపి ఉంచుతాను. అన్ని అంగాలు, అన్ని అవయవాలు వాటి ప్రత్యేకతలు అవి కొనసాగుతూ ప్రతిదీ మరొక దానితో అనునిత్యం అనుసంధానం అయ్యే ఉన్నది. అలా అనుసంధానం తాగినప్పుడు పోతూ ఉంటుంది, లేకపోతే అలా అనుసంధానం ఇంకోసారి కంట్రోల్ పోతున్నప్పుడు సంగతి వదిలేస్తే. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు సమ్ అదర్ థింగ్ ఆఫ్ ది ఎంబాడిమెంట్ ఆల్వేస్. అవునా కాదా? నిజంగా అక్కడ కూడా అలా శరీరంలోని అవయవాలని అనుసంధానం చేసే వ్యవస్థను కూడా ఆయన దివ్య ప్రసారాలుగానే అభివర్ణించారు. దానికి కూడా ఆయన దివ్య ప్రసారాలుగానే అభివర్ణించారు. సో ఈ దివ్య ప్రసారాలు అనే వ్యవస్థ కానీ ఉండకపోతే నీ శరీరంలో అన్ని అవయవాలు, అంగాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండేదే కాదు, పదార్థం ఉండేదే కాదు, భూతలం ఉండేదే కాదు, విశ్వం ఉండేదే కాదు. సో నీ శరీరంలోని అంగాలు, అవయవాలు వాటి ప్రత్యేకతలు అవి కొనసాగుతూ ప్రతి ఒక్కటి మరొక దానితో అనునిత్యం అనుసంధానం అవ్వటానికి కూడా తత్వతహానే ఉన్న ఈ దివ్య ప్రసారాలుగా పిలువబడుతున్న వ్యవస్థే. ఆ దివ్య ప్రసారాలు అనే వ్యవస్థ ఉండకపోతే భూమి తన కక్షలో తాను పరిభ్రమిస్తూ సూర్యుడు చుట్టూ పరిభ్రమించేది కాదు. కాబట్టి ఇక్కడ శరీరాంతా కూడా పోల్చారు. ఫైనల్గా చెప్తున్నా, ద గ్రాండెస్ట్ మాస్టర్ టీచర్, ద బ్యూటిఫుల్ రామ్, ద లవర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ఆర్టికులేటింగ్ ఎ beautiful point. In today's spiritual discourse, Ram is emphasizing something, the mystical knowledge about thought power, the so-called divine communication. He says, you have got to realize that the same divine communication which unifies uniqueness with the universalness is also playing a predominant role in unifying all your organs of the embodiment with each other, without which your body will not be that grand and nothing in this universe will be enjoying its own uniqueness. That's it. నాకైతే అదే కనిపిస్తుంది. ఎంత శ్లోకం? సో 7th చాప్టర్లో ఉంటుంది. పూలలో 7:20 7:7 ఎస్. నెక్స్ట్ భగవద్గీత 7వ అధ్యాయం అహం జ్ఞానం సవిజ్ఞానం 7వ శ్లోకం. ఓ ధనంజయ, నాకంటను పరమ కారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమణుల వలె నాయందే కూర్చబడి ఉన్నవి. సేమ్ అదే, ఇద్దరిది ఒకటే ఉంటుంది. సో మీరు శాస్త్ర ప్రమాణం 7వ అధ్యాయం 7వ శ్లోకం అనేసుకోండి. 7 రిఫరెన్స్ ఈస్ చాప్టర్ నెంబర్ 7 వస్తుంది. భగవద్గీత అందుకని అంతా అర్థమైనప్పుడు
అన్ని గ్రంథాలు అంటే నేనంటానే ఆయన ఇచ్చిన జ్ఞాన నేత్రాలతో బెచ్చం అంటానే, ఆయన ఇస్తే అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఖురాన్ తీస్తే నేను చెప్తా, ఏదైనా చెప్పగలను నేను. ఫండమెంటల్ దాన్ని డీకోడ్ చేయగలిగే గుణం నేర్పేశారు ఆయన. ఏదైనా పాసిబిలిటీ. ఇప్పుడు ద్వైతికి నా సింపుల్ రీజనింగ్ ఒకటే, మూర్ఖుడు అయిన ద్వైతికి అద్వైతం ద్వైతంగా కనిపించిందే ఇన్నాళ్ళ నుంచి, మరి జ్ఞాని అయిన అద్వైతికి దేనిలోంచైనా అద్వైతం తీయలేకపోతే ఎందుకు సార్? ఇంకా మీరు తీసుకురా, నేను అద్వైతం చూపిస్తా. Do you think that God, the thought that holds and binds all things together, is a somber and fearsome entity? It is not. The Father is complete joy, for He knows of no other way to be. He is all life forms vibrating in harmony with one another, which emits a tone that sounds like the roar of laughter. If you listen carefully, you can even hear the music of the Father, the laughter of God. It is most joyous. I have not once heard Him weep. ఫాదర్ ఈజ్ కంప్లీట్ జాయ్ అన్న ప్రవచనం యొక్క అంతరార్థాన్ని ఉపదేశించాలంటే దైవం యొక్క సహజత్వం పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆనందం. ఇది అతి సాధారణమైన మానవ మాత్రం నుంచి ఉచ్చరింపబడిన సుశబ్దాల సంగమం అయితే దానికి ఒక విశిష్టత లేదు, దానికి ఒక ప్రత్యేకత అంతకన్నా లేదు. కానీ ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకున్న శ్రీరాముడు ఉచ్చరించిన ప్రవచనామృతం కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక సార్థకత ఉంది, దివ్యశక్తి కూడా ఇమిడి ఉన్నది. ఆ రాముని సుతునిగా రాముడు ఉపదేశించిన ఈ ఉపదేశామృతాన్ని దర్శించినప్పుడు నా మదిలో స్ఫురించిన భావుకతల వెల్లువ ఈ రీతిగా ఉంది. అయితే మన హృదయాంతరంగంలో దైవం కొలువై ఉన్న మాట నిజమన్నమాట. రెండోది, ఆయన సజీవంగానే ఉన్నారన్న మాట కూడా నిజమన్నమాట. మూడోది, ఆ తండ్రి అనునిత్యం తన భావుకతల్ని అభివ్యక్తీకరిస్తూనే ఉంటారన్నమాట. నాలుగోది, ఆయన సహజత్వం ఆనందమంట. ఆయన సహజత్వం పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆనందమంట అని అర్థం అవ్వాలి. కానీ ఇది దైవం అని నేను చెప్తున్నప్పటికీ అన్యభావుకత రాకూడదు. మీకు అనన్యభావుకతే. అదే మీరు అనుకోండి, అది మీరు అనుకున్న ఆ దైవమే మీరు అనుకున్నప్పటి నుంచి మీరు అవుతారు తప్ప అనుకోవడానికి ఎన్ని శుభముహూర్తాలు పెట్టుకున్నా ఈ అజ్ఞానం నాలో ఉంది కాబట్టి ప్రస్తుతం నేను అనుకోను అని మీరు అనుకున్నంతకాలం కలవలేరు. అది నేనే అని అనుకోవటం ఒక్కటే తరువాయి ఆయనతో కలవటానికి. జయస్తు. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నా సహజత్వం బ్రహ్మానంద పారవస్యం, నిజమైన నేను యొక్క సహజత్వం బ్రహ్మానంద పారవస్యం. ఈ క్షణం ప్రయాణంలో ఏర్పడిన అన్ని మలినాలని క్షాళన చేసుకుంటే, అన్ని తెరలు తొలగిపోతే, నా నిజరూప దర్శనం చూస్తే ఎప్పుడు నేను నా అస్తిత్వాన్ని, నా అభివ్యక్తీకరణ మహోత్సవాన్ని నిత్యం నిరంతరాయమానంగానే కొనసాగిస్తాను. నా సహజ అభివ్యక్తీకరణ ఎప్పుడూ ఆనందమే, ఆనంద పారవస్యమే, బ్రహ్మానంద పారవస్యమే. చేయవస్తు. అది కంక్లూజన్ పార్ట్. సో you have got to realize, though the God within is very much alive, he is expressive, he had a feeling, the very feeling of God from the human being's point of view can be expressed as joy. That is not joy. For the convenience of a human being, it is described as joy, because if you say joy, sorrow should also be there. Truly speaking, it is not even joy. It is the very feeling, it is the very natural quality of God. For the sake of human being, for the convenience of human being, you are terming it as joy. God joyలో ఉంటాడంటే అసలు నేను ఒప్పుకోను. జాయ్ అన్నప్పుడు దానికి ఆపోజిట్ ఉంటుంది. కానీ మరి ఎందుకు జాయ్ అని అభివర్ణించారంటే ఎక్కడో ఒకటి హ్యూమన్ బీయింగ్కి అర్థం అవటం కోసం. భగవంతుడి యొక్క సహజత్వాన్ని మనిషి ఆనందం అని పేరు పెట్టుకున్నాడు. అసలు యాక్చువల్గా భగవంతుడికి ఒక సహజత్వం ఉంది.
ఆ సహజత్వాన్ని మానవుడికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మానవుడికి తెలిసిన పదాల్లో ఏది యాప్ట్గా సూట్ అవుతుందని ఎతికితే జాయ్ సూట్ అవుతాం. అంతేగాని భగవంతుడు ఆనందంగా ఉండడు. భగవంతుడికి ఒక సహజత్వం ఉంది. ఆ సహజత్వానికి ఏదో పేరు పెట్టుకోవాలంటే ఆనందం అని పెట్టుకున్నాం. అంతే తప్పితే దేవుడు ఆనందంగా ఉంటాం కాదు. This one more thing I tell you, the more and more he describes about the mystical nature of God within, you should realize that I am the God. But if you miss that Moola Siddhantam, again a separation happens. As long as you are suffering with the separation, everything is gone. Again I repeat, the beautiful master teacher Ram is teaching the mystical nature of God within. You should be very careful while understanding the mystical nature of God within. Every time you may be trapped that God and me are separate entities. That is why you should rightly understand this beautiful nature as it is my nature. My nature is to be joyful always. You have got to be very careful, or else everything is gone. Am I clear? Yes. Yes. What is that I am teaching? Pass the mic. Okay. Sir, in this, like recently you explained us, you were teaching us the nature of God within, but we should be clear that it. కొంచెం వెనక్కి వెళ్ళమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళు. But we should be clear that this nature is our nature. Like we should be joyous. If we think that our God within is joyous, then there is a separation. So this is a very important point we should take care of. Great, rightly understood. Thank you. Thank you, sir. See, I tell you two concepts here. The first and foremost thing is, truly speaking, the God within has a nature. That nature cannot be joy. The very nature of God, he had an innate feeling. If you say joy, there is opposite to joy called dukkham. But for the sake of human being, for the convenience of human being, we have gone through the verbiage which are captivated in the dictionary of human being. So he might have felt joy might be the apt term which suits the feeling of the God from the human being's point of view. It might not be joy. అసలు దేవుడు ఎప్పుడున్నాడు, ఆయన ఫీలింగ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఈ పదం ఎప్పటి నుంచి వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జయస్తు. ఫాదర్ ఈజ్ కంప్లీట్ జాయ్, ఫర్ హీ నోస్ ఆఫ్ నో అదర్ వే టు బీ. నా పాయింట్ అక్కడ వచ్చింది చూసారా? దానికి ఆపోజిట్ ఒకటి లేదు అన్నారు అంతే. మనకు తెలిసిన జాయ్కి ఆపోజిట్ ఉంది. దేర్ ఇస్ నో అదర్ ఆపోజిట్ వర్డ్ లేదన్నప్పుడు ఏంటి? ఓన్లీ జాయ్. జాయ్ అనేది అంటే మనకు తెలిసిన భాషలో అయితే దుఃఖం కూడా ఉంటుంది, దీనికి లేదు అసలు. దేర్ ఇస్ నో అదర్. ఇంకో ఫీలింగ్ తెలియదు ఆయనకు అన్నారు. ఇంకో ఫీలింగ్ తెలియదు అన్నప్పుడు దేవుడికి ఇంకే ఫీలింగ్స్ తెలియవు. నీ హృదయాంతరంగంలో కొలువయ్యన్న దేవదేవుడు సజీవంగానే ఉన్నాడు, పరిపూర్ణంగానే ఉన్నారు, ఆయన ఎరుకలోనే ఉన్నారు, అతడు నిత్య నిర్దోషి. ఆ భాగవతత్వముడికి అనునిత్యం ఒక అద్భుతమైన భావ సౌరభాలు ఆయన నుంచి వెల్లివిరుస్తూనే ఉంటాయి. నిజానికి ఆయన ఆనందంగా ఉంటాడన్నది పదం కూడా సరైన అభివ్యక్తీకరణ కాదు. ఎందుకంటే ఆనందంగా ఉంటాడన్నప్పటికీ ఆనందానికి ఆపోజిట్ ఒకటి ఉంటుంది. కానీ ఆనందానికి ఇక్కడ ఈయన ఏమంటున్నారు? తండ్రి సహజత్వం అది. అలా కాకుండా ఇంకెలా ఉండడం ఆయన సహజత్వం కాదు. అలా కాకుండా ఇంకా ఎలా ఉండడం ఆయన సహజత్వం కాదు. కాబట్టి అనునిత్యం అదే స్థితిలో ఉంటారు ఆయన. అనునిత్యం అదే స్థితిలో ఉంటారు కాబట్టి ఆయనకి తెలియదు అంటే అర్థం ఆయన సహజత్వం కాదు. ఆయనకి తెలియదు అంటే అక్కడ ఆయన వైకల్యం కాదు, ఆయన అభిమతం. అనునిత్యం అలాగే ఉండటం ఆయన సహజత్వం. పదంగా చూడండి, పదానికి భావుకతకి ఎంతడు. ఆయనకి తెలియకపోవటం వల్ల అలా ఉన్నాడు సార్. దుఃఖం నేను నేర్పుతాను సార్ అని నువ్వు నేర్పద్దులే ఇప్పుడు ఆయనకి.
So, my dear beautiful children of Ramtha, and I congratulate you for having into the realm of Ramtha, the lover of Ramtha, the magic called Ramtha. These words cannot be misunderstood as the inefficiency of God. It should be rightly understood as God within has an innate feeling. He is so expressive. And is always continuously in the same fragrance. The fragrance is on a continuous basis. Truly speaking, from the verbiage of human being, you cannot find out the appropriate term to define the natural feeling of God, who happens to be in the same feeling forever. But for your convenience sake, we have selected the term joy, which might suit, which we think apt. But I tell you, the God within is not joyful. The God within is always in a state of expression. And that expression is on a continuous basis. Continuous basis. The expression of God from the human being, the expression of God for the sake of convenience can be termed as joy. It is not that God doesn't know anything. It is that the very natural innate consciousness of God is that. It is not that God doesn't know anything. It is that the very natural feeling of God is like that. That's it. Just. Why I am scared is God is never handicapped. If you do not understand the insight of this beautiful teaching, you might feel that God is like handicapped. My Ram's opinion is not like that. The grandest Ram was trying to teach us that there is an innate expression of God within. That innate expression is on a continuous basis. Forever is in the same tone. That tone, truly speaking, the verbiage of human being is not efficient to mirror his feelings. But for your convenience sake, we have preferred the word joy. That's all.